Hey yo guys, this is your VB Steve and also Vihan Behra. మీరందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ నా చాప్టర్ 4 చూడడానికి అందరు చాలా ఆసక్తిగా ఉన్నట్టున్నారు. సరే, then let's get into the chapter 4 story Mango King. అలా మన మ్యాంగో కింగ్ సేఫ్గా తన కింగ్డమ్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు మన బ్రింజాల్ కింగ్ ఇలా అంటాడు, మ్యాంగో కింగ్, మీరు మళ్ళీ తిరిగి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. కానీ నాకు ఒక చిన్న డౌట్, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని మన బ్రింజాల్ కింగ్ అడిగాడు. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఇలా అంటాడు, హో బ్రింజాల్ కింగ్, నాకు తెలియదు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు. ఆ రోజు నేను ఓకే గాయ్స్ యూ కెన్ క్యారీ ఆన్, ఐ విల్ కమ్ బ్యాక్ అని నేను బయటికి వెళ్ళాను. అప్పుడు నేను తల మీద ఎవరో గట్టిగా కొట్టారు. నేను కళ్ళు తెరిచి చూసే లోపు నేను ఒక బ్లాక్ కలర్ స్కేరీ రూమ్లో ఉన్నాను. అప్పుడు నేను ఆ కిడ్నాపర్ని చూశాను. అది చాలా డార్క్ అవడం వల్ల నాకు అతను ఫేస్ సరిగ్గా కనపడలేదు. కానీ అతను ఒక బ్లాక్ కలర్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇంకొకటి, అతని తల మీద క్రౌన్ షేప్ ఉంది. అతని షేడింగ్ కొంచెం రెడ్ కలర్లో ఉంది అని మన మ్యాంగో కింగ్ అంటాడు. అప్పుడు మన బ్రింజాల్ కింగ్ ఇలా అంటాడు, హో ఐ సీ, సరే అయితే మనం రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్కి వెళ్దాం. మేము మిమ్మల్ని ఎక్కడైతే రెస్క్యూ చేసామో ఆ గుడాంకి జస్ట్ 5 కిలోమీటర్స్ అవేలోనే ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్ ఉంది. అక్కడ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ రెడ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ ఉంటాయి అని మన బ్రింజాల్ కింగ్ అంటాడు. అప్పుడు మన మ్యాంగో కింగ్ ఇలా అంటాడు, ఓ ఓకే దెన్, అయితే నేను నా ఫ్రూట్స్ ఆర్మీని తీసుకొస్తా అని మన మ్యాంగో కింగ్ అంటాడు. అప్పుడు మన బ్రింజాల్ కింగ్ ఇలా అంటాడు, ఓకే దెన్, నేను కూడా నా వెజిటబుల్స్ ఆర్మీని తీసుకొస్తానని వాళ్ళిద్దరూ ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్కి వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు. అలా వాళ్ళు ఫైనలీ ఆ రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విలేజ్కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంట్రాగేట్ చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ కిడ్నాపర్ని పట్టుకోలేకపోయారు. అప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు ఒక లాస్ట్ రెడ్ ఫ్రూట్ని ఇంట్రాగేట్ చేయాలనుకున్నారు. అదెవరో కాదు, మనందరికీ ఇష్టమైన జ్యూసీ ప్రొమోగ్రనేట్. అలా వాళ్ళు మన అందరికి ఇష్టమైన ప్రొమోగ్రనేట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడ మన ప్రొమోగ్రనేట్ ఫ్రెండ్ లేడు. వాళ్ళు ఆ ఇంటి మొత్తాన్ని సెర్చ్ చేశారు, కానీ మన ప్రొమోగ్రనేట్ ఫ్రెండ్ ఎక్కడ లేడు. అక్కడ వాళ్ళకి ఒక బ్లాక్ కలర్ మాస్క్ కనిపించింది. అప్పుడు మన బ్రింజాల్ కింగ్ ఇంకా మ్యాంగో కింగ్కి అర్థమైపోయింది, మన అందరికి ఇష్టమైన ప్రొమోగ్రనేటే కిడ్నాపర్ అని. సో గాయస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మన ప్రొమోగ్రనేట్ దొరుకుతాడా లేకపోతే అతను తప్పించుకొని మళ్ళీ పారిపోతాడా? స్టే ట్యూన్ ఫర్ our new uploads. Okay, bye bye guys. Always stay happy and please like and share and comment and subscribe this video so we can make these videos a lot and a lot. Thank you guys. Bye bye. Peace.